అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలా నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. గాలిలకు ఎగురంగానే గల్లంతా అయిందట ఇబ్రాహీం విమానము. గాలి మోటార్ ఎక్కితే గాలినే పోయిందట ఇరాన్ ప్రెసిడెంట్ పానం. ప్రధాని నరేంద్రుడు సురువు చేస్తుండట ఆపరేషన్ జాడు. ఆమ్ ఆద్మీ పార్టీలకు మోడీ సార్ తలబెడుతుండట కీడు. అన్ని జిల్లాల పేర్లు అప్పట్లనే మార్చిండు కేసీఆర్ సారు. 2 జిల్లాల పేర్లు మారబోతున్నాడట సీఎం గారు. అసలే బాగలేదట కొన్ని పోలింగ్ కేంద్రాల కాడ తీరు. ఎన్నికలు కామెడీ అయినాయి అన్నాడు కేటీఆర్ సారు. ఒక్కడే వీడియో తీసుకుంటా చేసిండట 8 మాటల ఓటు. ఇట్లా ఓట్లు చేసి ప్రజాస్వామ్యంకే పెడుతుండ్రా కాటు. ఇరాన్ దేశం అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ సార్ ఎక్కిన గాలి మోటారు మొగుల మీదికి పోయినాక కనబడకుండా అయిందట. ఆకాశంలో ఎడుదిక్కు మలిగిందో అసలే అంతుజిక్కుతలేదట. మరి సారువైన గాలి మోటార్కు ఏమైంది, అసలు ఎందుకు ఇంకా జాడ దొరుకుతలేదు? అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి మనం కూడా అరుచుకుందాం పారి. మీటింగ్కు పోయేందుకు బయలుదేరిన ఇరాన్ అధ్యక్షుని హెలికాప్టరు కొంత దూరం పోయినాక మొగులు మెత్తబడి ఉన్నందుకో ఆకాశమంతా పొగసూరినట్టు మస్క ఉండుడుకు పైలట్కు తొవ్వగిట్లా కనిపించలేదా? లేకుంటే గాలి మోటారే చక్కగా లేదో గాని భూమి మీదకెళ్ళి పైకి లేచి గగనం గల్లులల్లా ఎగిరిన కొంచెమంతా సేపటికే గల్లంతా ఇందట. అసలే ఇరాన్ దేశం అధ్యక్షుడు అట్లా గాలి మోటార్తో సహా కనిపించకుండా పోయేసరికి ఆ దేశంలో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా అంబులెన్సులు సర్వేలైన్సులు వేసుకొని సిగ్నల్ బంద్ అయిన దగ్గరికి పోయి దేవులాడుతుండ్రట. ఏడ ఎంత దేవులాడినా ఇప్పటి వరకైతే ఇబ్రాహీం సారు జాడగా అనిపించలేదట. మరి సారుకు ఏమన్నా అయ్యి ఉండొచ్చా అంటే ఏడ ఎంత దేవులాడినా ఫాయిదా లేకుండానే అయ్యిందట. కంటి మీద కునుకు లేకుండా అక్కడి సైన్యము ఆఫీసర్లు అందరూ దేవులాడుతూనే ఉన్నారు. ఈ మబ్బులు మెత్తమెత్తగా ఉన్నప్పుడే ఆ ఇరాన్ అధ్యక్షుడు గాలి మోటారు ఎందుకు ఎక్కి పాడైండో ఏమన్నా గాని పానాలతోని బతికి వస్తే అదే 10,000 అనుకున్నారట. కానీ ఏం లాభం, ఆయనతో గాలి మోటార్ ఎక్కిన సారు గాలినే కలిసిపోయిండట. ఇగో ఇట్లనే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ కూడా మొగులు మెత్తమెత్తగా ఉన్నప్పుడే రచ్చబండ ప్రోగ్రాం కని గాలి మోటార్ల ఎక్కిపోతుంటే గాలి మోటార్ గాలినే కలిసి పౌరాల గుట్టల్లా రాజన్న పానాలు పోయినాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చుడు కష్టమేనట. కమలంపువ్వు పార్టీ ఇప్పటికే 270 సీట్లు దాటేసిందట. అగో షెయి పార్టీ బీజేపీ ఎవ్వలకు వాళ్ళు జోరుగా ప్రచారం చేసుకుర్రు. బీజేపీకి 1 సీటు కూడా రాదని కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకు 40 సీట్లే వస్తాయని ఎవరన్నారే అంటారా? చెప్తాపాన్రి. ఎవరో కాదులా నరేంద్ర మోడీతోని దేశం కోసము ధర్మం కోసము అహర్నిశలు అనుక్షణం పాటుపడుతున్నా అని చెప్పుకునే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు అనుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడ్డా 40 సీట్లు దాటుడు కష్టమేనట. ప్రజలు భారతీయ జనతా పార్టీనే నమ్ముతున్నారు. కమలం పువ్వు గుర్తు మీదనే ఓట్లు గట్టిగా గుద్దిండ్రు. మల్లోపారి నరేంద్ర మోడీ సారునే పీఎం చేయాలనుకుంటున్నారు, ప్రధానమంత్రిగా ఉండాలని ఆశపడుతుండ్రని అనుకొచ్చిండు. అదేందో గాని రాష్ట్రాల్లో ఉన్న లీడర్ల కాన్ నుంచి కేంద్రంలో ఉన్న నాయకుల దాకా ఇదే మాట. కాంగ్రెస్ లీడర్లేమో కాంగ్రెసే గెలుస్తుందని, బీజేపీ వాళ్ళేమో బీజేపీ గెలుస్తుందని. ఇట్లా బండి సంజయ్ సార్ కాన్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సార్ దాకా అందరూ కూడా మేమే గెలుస్తామని అంటుర్రు. ఓట్లయితే బువ్వ లెక్క పాసిపోయేటి కావు కదా, కూరగాయల లెక్క కుళ్ళిపోయి మురిగిపోయేటి అంతకంటే కావు. రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆగితే అయిపోవు. అట్లా కూడా ఆగకుండా ఇంతగానం ఎందుకు ఎగిరిత పడుతుండ్రో ఏమో. ఈ ఫలితాల మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే వాళ్ళ పదవికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కానీ అట్లా చేస్తారా లీడర్లు అంటూరు ఏముచ్చటిన్నోళ్ళు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు కొత్త ఆపరేషన్ను సురువు చేసిండట. ఉన్నట్టుండి సారు ఏం ఆపరేషన్ మొదలుపెట్టిండు అంటే ఆపరేషన్ జాడని మొదలుపెట్టిండట. మరి ఇది దేనికి పనిచేస్తుంది, ఏం చేసేందుకు ఈ స్పెషల్ ఆపరేషన్ ముంగడికి తెచ్చిండు అంటే ముత్యమంతా ఆలస్యం చేయకుండా ముచ్చట మొత్తం వివరిస్తా పారి. प्रधानमंत्री जी ने आम आदमी पार्टी को पूरी तरह से खत्म करने और कुचलने का इरादा बनाया है, क्रश करने का इरादा बनाया है. उसके लिए इन लोगों ने एक ऑपरेशन चालू किया है अपने अंदर जिसका नाम है ऑपरेशन झाड़ू. ఇన్నరా ఆమ్ ఆద్మీ పార్టీ పెబ్బ అరవింద్ కేజ్రీవాల్ సార్ అంటున్నది హాప్ సర్కార్ను ఢిల్లీలో లేకుండా చేసేందుకు సెంటర్ సర్కార్లో ఉన్న మోడీ సారు జాడ ఆపరేషన్ తెచ్చిండట. దానితో కేజ్రీవాల్ సారు పార్టీలను భయపెడుతున్నాడట. కమలం పువ్వు సర్కార్ను ఏలెత్తి చూపెడితే చాలు దేశం కోసము ధర్మం కోసమని భారతీయ జనతా పార్టీలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే చాలు అక్రమ కేసులు పెట్టి జైలుకు సాగదోలుతున్నారన్న తరీకలా చెప్పుకొచ్చుండు. మీరు ఎన్ని ఇకమతులు పడ్డా అయ్యా నరేంద్ర మోడీ గారు చీపిరికట్ట బట్టి దేశంలో ఉన్న అవినీతిని అంతం చేస్తామనుకున్నోళ్ళము, మేము
మేము గట్టోళ్ళము, మమ్ములను మా పోరాటాన్ని ఆపేదందుకు ఆపరేషన్ శిబిరిగట్టానే పెట్టుకోండి, జాడకట్టానే పెట్టుకోండి, ఇంకేమైనా పెట్టుకోరి, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లము ఆగంగామని చెప్పుకొచ్చిండు. అయ్యా కేజ్రీవాల్ గారు, మొన్నటిదాకా లిక్కర్ స్కామ్ చేసిండ్రని ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. మోడీ ముచ్చట తర్వాత కానీ మరి మీ మీద ఉన్న అవినీతి ముచ్చట ఏంది సారు అంటూరు అరవింద్ కేజ్రీవాల్ సారు మాటలు ఇన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు 2 జిల్లాల పేర్లు మారుస్తున్నాడట. అన్ని జిల్లాల పేర్లు మంచిగానే ఉన్నాయి అంటారు. ఇప్పుడు ఏ జిల్లాల పేర్లు చక్కగా లేవు. పేర్లు గిట్లా మారిస్తే కాంగ్రెస్ సర్కారుకు ఏమన్నా కలిసి వస్తుందని అయ్యవాళ్ళు జాతకాలు చూసి గిట్లా చెప్పిర్రా అంటే అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. జనగామ జిల్లా పేరును నామరూపాలు లేకుండా పురాగా తీసేసి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తారట. అట్లనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ జిల్లాకు కూడా మాజీ ప్రధాని పివి నరసింహారావు సారు పేరు పెట్టాలని సర్కారు చూస్తుందట. మొన్నటిదాకా తెలంగాణ తల్లిని మారుస్తామని చెప్పిర్రు. ఆ ముచ్చట కాంగ్రెస్ సర్కారు వచ్చిన తొలుతలనే బాగానే చక్కర్లు కొట్టింది. మళ్ళేమైందో కానీ ఆ టాపిక్స్ అల్లబడ్డది. మళ్ళా ఇప్పుడు ఇట్లా జిల్లాల పేర్లు మారుస్తామని అంటారు. కాంగ్రెస్ వస్తే మార్పు తెస్తాము అన్నారు. ఆ మార్పులో భాగంగా ఇదొక మార్పే కావచ్చు. అయినా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాత జిల్లాలను పట్టున చీల్చి కొత్త జిల్లాలుగా చేసింది. జిల్లాలు పెరిగినాయి తప్పితే ప్రజల బతుకులు మాత్రం మారలేదు. మార్చవలసింది జిల్లాల పేర్లు కాదు, ప్రజల బతుకులు. ఎన్నడు మారుతాయో ఏమో. ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో సామాన్య జనానికి ఇప్పటికి కూడా న్యాయం జరిగింది లేదు. లీడర్లు మైకు దొరికితే చాలు పేదలకు ఉపాధి కల్పిస్తాము, బీదలకు బతుకు తెరువు చూపెడతాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని ఏతులకు ఎప్పుడే ఉన్నది కానీ ఎలగబెట్టింది మాత్రం ఏమీ లేదు. ఇప్పటికి కూడా ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ప్రజల బతుకు ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశంలో ఈ తేప ఎన్నికలు మొత్తం కామెడీ అయినాయట. అగో ఎన్నికలు అంటేనే ఫుల్ సీరియస్తోనే నడుస్తాయి. అసోడిది జబర్దస్త్ కామెడీగా జోకుగా జరిగినాయని ఎవరన్నారే బాలన్న. ఈ ముచ్చట మన బాలన్న ముచ్చట దాకా ఎట్లా వచ్చింది అంటారా? మీరు అట్లా అంటారనే అన్న మనిషిని కూడా చూపిద్దామని తెచ్చిన చూడురి. ఉత్తరప్రదేశ్లో ఓ పిల్లగాడు 8 సార్లు దొంగ ఓట్లు వేస్తున్నట్టు ఈవీఎంల కట్క ఒత్తుకుంటా మరీ వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడిచిండు కదా. ఇప్పుడు ఆ వీడియో ఎన్నికల ప్రచారం కంటే ఎక్కువ రువ్వడి మీద ఉరుకులాడుతున్నది. సోషల్ మీడియాకే చక్కర్ వచ్చేటట్టు చెడ చక్కర్లు కొడుతుంది. అట్లా ఉరుకుకుంటా వచ్చి కేటీఆర్ సార్ దగ్గర ఆగిందో ఎట్లనో కానీ కేసీఆర్ సారు పుత్రరత్నము తారక రామారావు సారు కూడా వెంటనే ఆయన ఎక్స్ అకౌంట్లకు ఎక్కిచ్చి ఇట్లా రాసుకొచ్చిండట. అయ్యా కేటీఆర్ గారు, ఒక్క ఓటు వేయవలసిన మనిషి 8 మాటల ఓట్లు గుద్దిండని ఎక్సులకు ఎక్కిచ్చి ఎగురుతున్నావు. మరి మీ ఏలువడలో కూడా ఎంతోమంది లీడర్లు ప్రజల పైసలు అడ్డదారిలో ఎనికేసుకుంటుర్రట. ఆ ముచ్చట కూడా ఏంది సారు? మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. అయినా ఈసీ అధికారులు ఫోన్లను పోలింగ్ బూత్లకు తీసుకుపోవద్దని చెప్తారు. అసొంటిది ఆ పిల్లగానికి అనుమతి ఎట్లిచ్చిర్రో. అయినా పరదసాటుకు పోయి ఈవీఎం కట్క మీద ఒక పారి ఒత్తంగానే కుయ్యి అని వినవడంగానే రాబాబు నీ ఓటు పడ్డదని పిలవాలనా? 8 ఓట్లు వేసేదాకా కూడా అన్ని మాటల కుయ్యి అని అంటుంటే కూడా ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీల ఏజెంట్ల కాడ నుంచి ఈసీ అధికారుల దాకా ఏం కమాయి చేసినట్టు అంతసేపు వీడియో కూడా తీస్తుంటే సెల్ ఫోన్లో ఇన్స్టా రీల్స్ చూసుకుంటా కూర్చుండ్రా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నీళ్ల శాఖ అధికారులతో మీటింగ్ పెట్టిండట. కొన్ని ఊర్లలో నీళ్లు వస్తలేవని పబ్లిక్ అవస్థలు పడుతుర్రు. ఆ ముచ్చట అడిగేందుకు పెట్టిండా, లేకుంటే వానాకాలం దగ్గరికి రావట్టే రిజర్వాయర్లకు నీళ్లను ఎట్లా పట్టుకోద్దామని ఇట్లా తెలుసుకునేందుకు సమావేశం పెట్టిండా అంటే తెలుసుకుందాం పారి. మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్ను ఎన్డీఎస్ఏ బృందం వచ్చి బ్యారేజ్ మొత్తాన్ని పరీక్ష పట్టి చూసి ఇంచు మూల పరిశీలించి పోయింది కదా. ఎందుకు పిల్లలు కిందికి వంగినాయి? డ్యామ్ కట్టేటప్పుడు తక్కువ రకం సిమెంట్ వాడిర్రా, లేకుంటే ఏమైంది ఏం కథ అని 4 దినాలు ఆఫీసర్లు డ్యామ్ దగ్గర అన్ని ముచ్చట్లు తిరిగి తెలుసుకున్నారు కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్లు సర్కారుకు లేఖ పంపిర్రట. మరి నెల దినాలు అయితే వచ్చేది వానాకాలము. బ్యారేజ్ మంచిగా చేపిస్తే మంచిగానే ఉంటుందని కూడా చెప్పలేము. అట్లని చేపియకుండా ఉండలేం కాబట్టి ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకున్నాడట. మరి అధికారులు కూడా పర్యలు పెట్టిన పిల్లల రకాడ ఇంకేమన్నా సౌలతులు చేస్తే ఎట్లుంటుందని ఒకరినొకరు తెలుసుకున్నారా? వానాకాలం వరకు మేడిగడ్డ బ్యారేజ్ను మంచిగా చేస్తారా, లేకుంటే ఈ తేప కూడా ఉట్టిగానే ఇడిచిపెడతారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడరు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు ఒడ్ల కొనుగోలు కేంద్రానికి పోయిండట. అగో అధికారం పోయిందని చెప్పి తేప సారే యువసంగీత చేసిండా. ఒడ్లు గిట్లా తీసుకుపోయి ఐకేపీ సెంటర్లో పోసి కాంటకేపించిండా. 500 బోనస్కు సారు కూడా అరువుడేనా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఒడ్లు ఎండినాయి కదా అని అన్నట్టున్నాడు. ఎండినాయి సారు, ఇక గుంటరు కావచ్చు. నిన్న మొన్నటి దాకా పచ్చిగున్నాయని చెప్పి ఎండబోసినామని అన్నదాతలు కూడా అన్నారు కావచ్చు. మరి ఎట్లున్నది మళ్ళీ సర్కారు పనితనము? లేకుంటే కారు పార్టీ కేసీఆర్ సారు సర్కారు మంచిగుండెనా అని అడిగినట్టున్నాడు. ఏం చెప్పమంటారు సారు?
తుంటె తెసి మొద్దెత్తుకున్నట్టు అయింది. గత ప్రభుత్వ ఏలుబడిలో గట్లనే గాలబడ్డది, ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఎమ్మెల్యే పదవుల్లో లీడర్లు మారిండ్రు తప్పితే మా రైతుల బతుకులు అయితే మారలేవు. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడతదన్నట్టు ఉన్నది మా పరిస్థితి అని రైతులు కూడా ఎర్రబెల్లి సారుతోని అనొచ్చు. అయినా కారు పార్టీ లీడర్లు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా రైతులతో మాట్లాడిర్రా, వాళ్ళ దగ్గరికి వచ్చిర్రా? అధికారం పోయేసరికి రైతుల మీద ప్రేమ గురిపియబట్టి అన్నదాతల దగ్గరికి ఇప్పుడు వస్తుర్రు. రైతులను ఆదుకునేందుకు వచ్చినట్టు లేదు. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అవసరాల కోసమే వచ్చినట్టున్నది. పొలిటికల్ లీడర్లు అందరినీ వాడుకుంటారు, ప్రజల బతుకులతోనే ఆడుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నా కూడా కొందరు అధికారులు అస్సలు పట్టించుకుంటలేరట. అగో రాష్ట్రానికే ఏకైక పెబ్బ. అటువంటి సీఎం సారు చెప్పంగా కూడా చెవున పెట్టని అధికారులు కూడా ఉన్నారా అంటే ఎవరు వాళ్ళు? ఎందుకు రేవంత్ రెడ్డి సార్ మాట ఇంటలేరు అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పారి. చెడగొట్టు వానాలతోని ఒడ్లు నానిపోతున్నాయి. అట్లా నానిపోయిన రైతుల ఒడ్లను కూడా అధికారులు కొనాలని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెప్పంగా కూడా చెవుకు ఎక్కించుకోకుండా అన్నదాతలు తిప్పలు పెడుతుర్రట. ఓ దిక్కు ముఖ్యమంత్రి కొనుమంటే అధికారులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రైతులను తిప్పలు పెట్టుడు ఎందుకు అంటే సీఎం సారు నేను కొనుమంట మీరు కొనకుండ్రి అని ముందుగాలనే ఆఫీసర్లను పిలుచుకొని ఇట్లా చెప్పిండా. లేకుంటేంది తెలంగాణలో ఏడ పడితే ఆడ ఒడ్లు మొత్తం వానకు నానిపోయి పచ్చిగా అవుతున్నా అసలే పట్టించుకుంటలేరంటే ఏమనుకోవాలి? మొన్నటిదాకా ఎండలు కొట్టినప్పుడు కూడా ఐకేపీ సెంట్రల్ రకాడ పోసిన ఒడ్లు కొనుమంటే లారీలు వస్తలేవు, జ్వర సంచులు లేవు అని ఏవేవో సాకులు చెప్పిర్రు. ఇప్పుడు కూడా సీఎం సారు మళ్ళా చెప్తున్నా కొంటలేరంటే ముఖ్యమంత్రి సార్ చెప్పింది వినకుండా వ్యవసాయ అధికారులు అన్నదాతలు అవస్థ పెడుతున్నట్టే కదా. ఓ రేవంత్ రెడ్డి సారు మీ మాటకే ఇలువయ్యి అని ఆఫీసర్లు మీ ఇందిరమ్మ రాజ్యంలోనే ఉండరట. వాళ్ళ కథ ఏందో చూడుండ్రి. ఇప్పుడు వ్యవసాయ అధికారులే ఇంటలేరంటే రేపకల్లా అన్ని డిపార్ట్మెంట్లలో మీ మాటలు పట్టించుకోలేదంటే మీకే మర్యాద తక్కువైతుంది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోపన్ బియ్యం టెండర్ల నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు పెద్ద కుంభకోణమే చేసిండట. అగో మలి సర్కారు వచ్చి 4 నెలలు దాటి 5 నెలలు రాబట్టే ఇప్పుడే ఉత్తమ్ సారు ఊకోకుండా అంత పెద్ద స్కామ్ ఏం చేసిండు? ఇప్పుడు ఎవరన్నారు అంటారా? ఏమో మరి ముచ్చట మొత్తం తెలుసుకుందాం పారి. 10 నెలల పాటు మన రాష్ట్రంలో సన్నబియ్యం కన్జంప్షన్ వచ్చి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం పడుతుంది. కిలోకు 15 రూపాయలు, క్వింటాలకు 1,500 రూపాయలు అంటే 330 కోట్ల రూపాయలు ఇవాళ బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? కోపన్ బియ్యం కుంభకోణంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ సారు ఉత్తముడైతే ఇట్లా కింటలకు 1,500 రూపాయల బోనసులను కల్పిస్తారా అని కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే సుభాషితలు బాగానే వల్లిస్తున్నారు. తమరి కారు పార్టీ ఏలుబడిలో కూడా ఇటువంటి కథలు మస్తుగానే వాడారు కదా. తమరి పార్టీ వాళ్ళు కూడా కంట్రోల్ బియ్యంలో కంట్రోల్ తప్పిస్తున్నప్పుడు మీ నోరుతోని ఒక్కనాడన్నా ఇట్లా మాట్లాడిరా? అప్పుడు మాట్లాడరు, ఎందుకంటే అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇట్లా చేస్తున్నారు. మీరేం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం శుద్ధపూసలు కాదు. అయినా ఆరోపణలు చేసుకున్నాడు కంటే అన్ని బరాబర్ అమలు చేస్తే అయిపోవు గాని అట్లా ప్రజలకు అన్ని సౌలతులు చేస్తే నాయకులు రాజకీయ నాయకులు ఎట్లయితారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు వానల మైకు పట్టుకొని మరీ నానుకుంటా మాట్లాడుతున్నాడట. వానల నానుకుంటా అంతగానం ఏం మాట్లాడుతున్నాడు? నానకుంటా వెనకపుంట ఉండేటోళ్ళు శత్రు కూడా పట్టలేదా అంటే పట్టనట్టే ఉండరు, పడితే నానడు కదా. అంత వానల అంత ముఖ్యమైన ముచ్చట ఏం చెప్తుండో మనం కూడా ఇందాం పారి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చామంటే కష్టంలో నేను నిలబడతానని చెప్పాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కోరికలని ఎన్నికల ప్రచారం అప్పుడు ఎన్నికల ప్రచారం అయిపోగానే వచ్చి మీ బాధలు గోసలు తెలుసుకుంటానని చెప్పినా కాబట్టి ఇప్పుడు ఇట్లా వచ్చి వానలు కూడా మీకోసం నిలబడ్డా అన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా శ్రీనివాసరెడ్డి సారు, మీరు ఎన్నికల ప్రచారం అప్పుడు చెప్పి ఇప్పుడు ఓకుంటే మళ్ళెప్పుడన్నా పోతే ముఖం ఉండదని చెప్పి వచ్చిండ్రు, మంచిగానే ఉన్నది. వచ్చినోళ్ళు వానలా తడిచినోళ్ళు తడిచిర్రు, తడుచుకుంటా పాత ముచ్చలను బాగానే తలవోస్తుండ్రు. కానీ 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పిండ్రు కదా సారు. మీరు మాట మీద నిలబడే మనిషి, మంచిగానే వచ్చి మంచిగానే చెప్తున్నారు, మంచిగానే ప్రజలను కలిసిర్రు. కానీ అదే నోటితోనే 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పిండ్రు. అన్ని కూడా అమలయ్యేటట్టు చూడుండ్రి. అట్లా మీ హామీలు నెరవేర్చితే మంచిగుంటది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వానలు ఇంకా 2-3 రోజులు ఉన్నాయట. అగో ఇప్పటికే 3-4 దినాల సంధి మొగులు మెత్తబడి చిన్న ముసురు పెట్టబట్టే ఇంకా 2 దినాలు ఏడేడ ఉన్నాయట అంటారా? వాతావరణంలో మార్పు, వానలు పడే ఏరియాలు అన్ని ముచ్చట్లు కూడా మంచిగా వివరిస్తా పారి. చెడగొట్టు వానలు చల్లగుండా చందన చేయబట్టే ఓ దిక్కు హైదరాబాద్ పట్టణం అంతా ఆగం అవుతుంది. ఒక భాగ్యనగరమే కాదు, భారతదేశంలో ఉన్న శానా పట్టణాల పరిస్థితి కూడా ఇదే. వానలతోని శమకాలమే ఎల్లదీస్తున్నాయి. ఐకేపీ సెంటర్లల్లో ఒడ్లు నానిపోవట్టే నారుకు నీరై రాత్రి పగలు రామగోసబడి 6 కాలం కష్టపడి
పంట పండిస్తే ఇప్పుడు వానదేవుడు ఇట్లా చేయబట్టే గడియ రికాం లేకుండా పంట పొలాలకే పరిమితమయ్యి నాట్లేసిన కాడ నుంచి కోత కోసి కళ్ళంలో కుప్పలు పోసేదాకా తిప్పలు పడితే మా ఆరుగాలం కష్టం మొత్తం గంగల పోసినట్టే అయ్యింది అని అన్నదాతలు ఆవేదనతోని ఉండరట. మళ్ళీ సర్కారేమో బిరబిర కొంటలేదని రైతులు అంటుర్రు. వానలు పడమన్నప్పుడు మనాన టైంకు వడిగా అలవాడై ఇటొచ్చి రైతులకే రంది ఉన్నది. వర్షాలకు నానకుండా ప్రభుత్వాలు కల్లాలు ఏర్పాటు చేస్తే బాగుండు గాని రోడ్ల మీద పోసిన ఓట్లనే కొంటలేరు గాని ఇంకా ఆ సౌలతులు కూడా చేసేటట్టుండ్రా అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ పిల్లగాడు కమలం పువ్వు పార్టీకి 8 సార్లు ఓటేసిండట. ఇంకా నన్ను చూడు నా అందం చూడు అని ఈవీఎంలా కట్టుకొత్తుకుంటా వీడియో కూడా తీసుకున్నాడట. అగో 8 సార్లు ఓటేస్తుంటే పోలింగ్ బూత్లకు సెల్ ఫోన్ కూడా తీసుకపోతే ఎల్లగొట్టకుండా ఆఫీసర్లు ఏం చేసిరు బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. చూసినరా కమలం పువ్వు గుర్తు మీద ఒత్తి ఓటేసి వీడియో తీసుకుంటున్నాడు. ఇట్లా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఏకంగా 8 సార్లు ఓటేసిండట. ఒకటేసారి ఓటేసిన అని చూపెట్టిండు. అటెనక సిక్కి మరి ఇంకో పోలింగ్ కేంద్రాలకు పోయిండా ఎట్లా వెనక బందుకు జర వేరే లెక్కగా అనిపిస్తున్నది. కానీ మళ్ళోపారి బీజేపీకి ఓటేసి రెండో పారి కూడా వేసినా అని చెప్తున్నాడు. అటెనక ఇట్లా మొత్తం మీద 8 సార్లు ఓటు చేసుకుంటా వీడియో తీసుకుంటుంటే ఒకటే పారి కుయ్యమనగానే రావాలే గాని అన్ని మాటల కుయ్యి 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 అంటుంటే ఇంకా వస్తలేవు ఎన్ని మాటలు ఒత్తుతున్నావని బయటకు విలువాలే కదా ఆఫీసర్లు. అందులో అన్ని పార్టీల ఏజెంట్లు కూడా ఏం చేస్తున్నట్టు ఇట్లా ఓటును ఇంత లాపర్వా చేస్తున్నాడంటే అక్కడి అధికారుల పనితనం ఎట్లున్నదో తెలుస్తున్నది. అన్నట్టు ఈ ఓటు గుద్దింది ఏడనో చెప్పలేదు కదా. దేశం కోసము ధర్మం కోసము అహర్నిశలు పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్న ఉత్తరప్రదేశ్లో మరి ఎన్నికల సంఘములు ఈ వీడియో చూసినాక ఏమన్నా చర్యలు తీసుకుంటారో ఏం కథనో చూడాలంటూ రిముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని